డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో పడవ పోటీలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈత, పడవ, కనోయింగ్, గాలిపటాల పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలను సెంట్రల్ డెల్టా కాలువలో రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోలాహలంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలకు సరికొత్త నిర్వచనం చెప్తూ సంస్కృతికి అద్దంలా నిలిచిన ఆత్రేయపురం వేదిక నుంచి మా ప్రతినిధి దురాని మరిన్ని వివరాలు అందిస్తారు. సంక్రాంతి పండుగకు 3 రోజులు ఉల్లాసంగా గడపాలని కోనసీమ ప్రజలను కూడా భాగస్వాములు చేస్తూ ఈ పండుగ వాతావరణాన్ని మరింత ఆత్రేయపురంలో ఏర్పాటు చేసిన 3 రోజుల పండుగ మాత్రం చాలా వినూత్నంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఏర్పాటు చేసిన దాంట్లో అయితే తొలి రోజు ఈ ఈత పోటీలు పెట్టారు. ఈ రోజు రెండో రోజు ముఖ్యంగా పడవ పోటీలు, అంటే డ్రాగన్ పోటీలే కాకుండా కనాయింగ్ అండ్ కోయింగ్, అంటే రెండు వైపులా తెడ్లు వేసి సింగిల్ గా ఉండే క్రీడాకారులు ఇందులో నైపుణ్యం ప్రదర్శిస్తూ, అంటే ఇది వాస్తవంగా ఒలింపిక్ సంబంధించిన క్రీడ. ఈ క్రీడను ఇక్కడ పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఆత్రేయపురంలో ఏర్పాటు చేశారు. అలాగే మూడోది ఈ పడవ పోటీలు పెట్టారు, డ్రాగన్ పడవ పోటీలు. దీనికి పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ అధికారికంగా కార్యక్రమం చేయడం ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పాలి. రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల నుంచి ఈ డ్రాగన్ పడవ పోటీలకి అనేక బృందాలు పోటీ పడుతున్నాయి. ఇందులో 4 విభాగాలు విభజించారు. వీళ్ళు ఎవరైతే వస్తారో వారిని తర్వాత సెమీఫైనల్, ఫైనల్ గా విభజించి పోటీలు నిర్వహిస్తారు. అలాగే ముఖ్యంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పూర్తిగా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. కేవలం ఈ సంక్రాంతి పండుగ పేరు చెప్పి కోడి పందాలే కాదు, సంస్కృతి పరంగా కూడా ఈ కేరళ తరహాలో ఏర్పాట్లు చేస్తే భవిష్యత్తులో పర్యాటకంగా ఈ గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా వీటి గురించి తెలుస్తుందన్న ఆశయంతో ఎమ్మెల్యే చేసిన ఆశయం మాత్రం చక్కటి ఫలితం ఇచ్చింది. మన ఊరు మన పండుగ పేరిట సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరిట జరుగుతున్న ఈ ఉత్సవాలు మాత్రం చాలా ఆనందకరంగా, ఉత్తేజంగా ఉన్నాయి. ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటే ఈ క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళ ఉత్సాహాన్ని కూడా మనం పరిగిస్తే కనుక సంక్రాంతికి నిజంగా ఈ ఆత్రేయపురానికి కళ తీసుకొచ్చిందనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో నదీం గంధురాని, ఆత్రేయపురం, కోనసీమ జిల్లా.